హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి అండి. నా దగ్గర ఉసిరికాయ ముక్కలు నేను తేనెలో ఊరేసుకున్నాను. మా చెట్టుకు ఉసిరికాయలు వస్తే అయితే ఇది హెల్దీ కదా, కాబట్టి ఎవరు తినడం లేదు. అందుకే నేను దీనివల్ల స్క్వాష్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు ఇలాంటి ముక్కలు లేకపోయినా ఫ్రెష్ ఉసిరికాయలతో కానీ, లేదంటే మీ దగ్గర ఏమైనా క్యాండీస్ ఉండిపోతే ఉసిరికాయవి, దాంతో కూడా ఇవన్నీ ట్రై చేయొచ్చు. అయితే ఈ మొత్తం ప్రాసెస్ మొత్తం పొడిగానే ఉండాలండి, ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయొద్దు లాస్ట్లో తప్పితే. ఎందుకంటే మనం తేనెలో దీన్ని స్టోర్ చేసుకుందాం కాబట్టి. అయితే నేను దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకునేటప్పుడు కూడా వాటర్ యాడ్ చేయొద్దు. దీన్ని మెత్త ప్యూరీలా మాత్రమే మనం చేసుకోవాలి. మీరు మీ క్యాండీస్ ఏమన్నా ఉన్నా కానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇలా. కాకపోతే అవన్నీ కూడా మెత్తగా ఉండాలి. ఇలా ప్యూరీ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ నేను ఎందులోంచి తీసానో అందులోనే స్టోర్ చేసుకుంటున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా దీనిలో నుంచి నేను ఒక 2 చెంచాలు ఇందులో వేసుకుంటున్నాను. గ్లాసులో వేసుకుని దీనిలో చల్లనీళ్ళు కలుపుకొని స్క్వాష్ చేసేసుకుందాము. ఎవ్వరు నమ్మరు కూడా, అసలు ఇది ఉసిరికాయ స్క్వాషా అంటారు. ఇది ఒక కాలకట్టానో లేకపోతే మనం జీరా సోడా తాగుతాం కదా, ఆ టేస్ట్లో ఉంటుంది. దీనిలో కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను, అలానే కొంచెం చాట్ మసాలా. కావాలనుకుంటే మీరు కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. తేనెలో ఉప్పు ఏంటి అని చాలామంది డౌట్ పడతారు, కానీ ఏం పర్లేదు. తేనెలో ఉప్పు అనేది చాలా సేఫ్గా వాడుకోవచ్చు. దీన్ని ఐస్ క్యూబ్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. అలోవెరా జ్యూస్ కూడా ఇందులో కలుపుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.